ముందుగా మన జగద్గురు అయిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి మరియు స్వర్ణమాల పత్రిజీ మేడంకి ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటూ, మరి ఇక్కడ విచ్చేసిన ఆత్మబంధువులందరికీ కూడా ఆత్మ ప్రణామాలు. మరి ఈ నిర్మల పిరమిడ్కి ఒకసారిగా మనం గట్టిగా అద్భుతమైన పిరమిడ్, మనకి హెడ్ పిరమిడ్, గ్రౌండ్ పిరమిడ్. మరి ఈ అవకాశం ఇచ్చిన రమేష్ సార్, మమతకి కూడా నా పేరు మాధవి, నేను కొత్తపేటలో ఉంటాను. అయితే ఈరోజు ఇక్కడికి రావడం ఒక ముఖ్య ఉద్దేశం అన్నమాట. ఏంటి అంటే, మన పిఎంసి ద్వారా ప్రపంచ శాంతి కోసం యజ్ఞం చేస్తున్నారు. 7 రోజుల యజ్ఞం, అది కూడా వెంకటేశ్వర స్వామి దగ్గర అన్నమాట. అంటే కింద, పైన మనకి ఇవ్వలేదు పర్మిషన్, కింద ఇచ్చారు. 7 days అక్కడ చేయబోతున్నాము. అంటే ఇదంతా ప్రణాళిక పైనుంచి వచ్చింది, మనం ఏమీ చేసేది ఉండదు అనమాట. ఏదో మనం అనుకుంటే జరగవు యజ్ఞాలు, పైన వాళ్ళు మనతో చేయిస్తున్న యజ్ఞం అన్నమాట. అది ఒక పిఎంసి ద్వారా చేయిస్తున్నారు అంతే. మరి ఆ 7 రోజుల యజ్ఞము ఏంటి అంటే, మన 7 చక్రాలను యాక్టివేట్ చేసుకోవచ్చు. అంటే వెంకటేశ్వర స్వామి 7 చక్రాలకి అతీతుడు, అంటే 7 కొండలు అని అంటాం. అలాగే మనం ఆ 7 రోజులు అక్కడికి వెళ్ళి ఎప్పుడైతే మనం ధ్యానం చేస్తామో, అక్కడ ఏమీ లేదు, ధ్యానము, గురువుల సాంగత్యము, మళ్ళీ ధ్యానము, పిఎంసి గురించి, అంటే ఎట్లా ఏం చేస్తుంది పిఎంసి అనేది, దాని గురించి మాత్రమే అక్కడ చర్చ జరుగుతుంది. అద్భుతమైన అంతమందితో ధ్యానం జరుగుతుంది అక్కడ మనకి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా అక్కడికి రావాలని కోరుతున్నాను. ఎందుకంటే పిఎంసి ద్వారా ఎంతో మందికి ధ్యానం వెళ్తుంది, అద్భుతంగా వెళ్తుంది అన్నమాట. అంటే వాళ్ళ జీవితాల్లో ఎంతో అద్భుతంగా మార్చుకుంటున్నారు. అంటే మనం ఇక్కడ ఒక క్లాస్ చేయాలంటే కొంతమందితోటి చేయగలుగుతున్నాం, ఒక ర్యాలీ చేయాలంటే కొంతమందితోటి చేస్తున్నాం. కానీ పిఎంసి ద్వారా ఎన్నో దేశాలకు 24 గంటలు పనిచేస్తుంది. మనం 24 గంటలు ధ్యానం గురించి చెప్పలేము కదా, కొంతవరకే చెప్పగలుగుతాం. కానీ 24 hours పిఎంసి వర్క్ చేస్తుంది. అందుకే పత్రి సార్ దాన్ని మనకు అప్పచెప్పేసి వెళ్ళాడు. పత్రి సార్ మొత్తం అన్నీ చేసేసారు, మనం కొత్తగా చేయాల్సింది ఏం లేదు. ఏంటంటే దాన్ని మనం జాగ్రత్తగా చూసుకోవడం ఒక్కటే మనం చేయాల్సింది. అంటే దాన్ని ఇచ్చేసి వెళ్ళారు, దాన్ని జాగ్రత్తగా మనం కాపాడుకుంటూ ముందుకెళ్తే చాలు. ముందు దాన్ని అదే చూసుకుంటుంది, కొంతవరకు మనం దానికి సపోర్టివ్గా ఉంటే సరిపోతుంది. ఎందుకంటే ఎంతో మందికి ధ్యానం వెళ్తుంది. ఎప్పుడైతే మనం పిఎంసికి సపోర్ట్ చేసామో అందులో భాగస్వాములం అవుతాం. ఒకరి జీవితాలు మంచిగా అయ్యానుకో, దాంట్లో మన భాగం కూడా ఉంటుంది, ఎందుకంటే దానికి మనం సపోర్ట్ ఇచ్చినందుకు. అందుకే హైయెస్ట్ ఎనర్జీలో నిన్న ఒక మేడము, సృజన మేడం అని వచ్చారు. ధ్యానం చేసినప్పుడు హైయెస్ట్ సహస్రార స్థితిలో ఉంది పిఎంసి అనేది ఆమెకి విజన్ వచ్చింది అన్నమాట. ఈ యజ్ఞం కూడా మనం వెంకటేశ్వర స్వామి, నిన్న నైట్ అంతా ధ్యానం చేసాం సార్ మేము. ఆ మేడం వచ్చారు, నైట్ ఉన్నారు, మార్నింగ్ వెళ్ళిపోయారు. నైట్ కూర్చొని ధ్యానం చేసినప్పుడు ఆ మేడంకి ఏమొచ్చిందంటే, మనం అక్కడ ఉండి వెంకటేశ్వర స్వామి చేస్తున్నారు అనుకున్నాం, కానీ శివ పార్వతుల ఎనర్జీతో ఈ యజ్ఞం జరుగుతుంది, వాళ్ళ పరిమితిలో జరుగుతుంది అనేది ఆ విజన్ రావడం జరిగింది అన్నమాట. అంటే లోక కళ్యాణం కోసం ఈ యజ్ఞం అనేది, అంటే తొందరగా ఇదేమి 2 నెలల ముందు 3 నెలల ముందు అనుకున్నది కాదనమాట. జస్ట్ అప్పటిదప్పుడు అనుకొని ఇవన్నీ ప్రణాళికలన్నీ జరిగాయి అన్నమాట. అంటే అప్పుడప్పుడు మనతోటి పుష్ చేసి మనల్ని ఒక కార్యక్రమంలో దింపేస్తారు మాస్టర్స్, అది మనందరికీ అనుభవమే. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ యజ్ఞానికి వచ్చి అద్భుతంగా ఆ ఎనర్జీస్తో మనం కనెక్ట్ అవుతాం. థ్యాంక్ యూ.